గ్రామ వార్డు సచివాలయాల గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనేటువంటి సందిగ్ధతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొల్లు రవీంద్ర స్పందించడం జరిగింది. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారు స్పందిస్తూ వాలంటీర్లను మరలా విధుల్లోకి తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నామని, వారి వేతనం 10,000 రూపాయలు ఖచ్చితంగా చేస్తామని, త్వరలోనే వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగిందని, గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మారుస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. గ్రామ సంక్షేమ కార్యాలయం అని చెప్పి వీటి పేర్లు మార్చబోతున్నారు. దీన్ని సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సంక్షేమ అధికారి ఇక్కడ ఉంటారని, కొత్తగా ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో 5 సిబ్బందిని నియమిస్తామని, ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది పనితీరు, అలానే వారికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవన్నీ కొత్తగా మరలా రూపొందించబోతున్నామని చెప్పి తెలియజేయటం జరిగింది. గ్రామాల్లో ఉండేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీళ్లకు రాజకీయాలకు అతీతంగా ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా వారికి ఒక అర్హులైనటువంటి వారికి ప్రభుత్వ పథకాలన్నీ అందే విధంగా చూడటమే ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాల విధి అని చెప్పి, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తామని, వీటి మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తామని చెప్పి ఆయన తెలియజేశారు.